ఫ్రెండ్స్, మొబైల్ కంపెనీలు చేస్తున్న రెండవ మోసం గురించి మనం మాట్లాడదాం. మరి మొదటి మోసం ఏది అంటే అది చాలా హైలైట్గా ఉంటుంది, అందుకోసమే దాచాను నేను. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. సో రెండవ మోసం ఏంటి అంటే సేమ్ ప్రాసెసర్ని వేరే వేరే పేర్లతోటి వీళ్ళు లాంచ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ గుర్తుందా? ఒకప్పుడు రాజ్యం వెళ్ళింది ఇది. ఏ మొబైల్ కంపెనీ చూసినా 20,000 లోపు బడ్జెట్లో ఒక మొబైల్ లాంచ్ చేయాలి అంటే స్నాప్డ్రాగన్ 695 తీసుకొచ్చి అతకబెట్టేవాళ్ళు కదా. అయితే ఆ మొబైల్ ప్రాసెసర్ అనేది బాగాలేదని కాదు, కాబట్టే వీళ్ళు లాంచ్ చేశారు. అయితే మొబైల్ కంపెనీలు ఊకే అదే పేరుతో లాంచ్ చేస్తే జనాలకు బోర్ కొడుతుంది కదా, కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే తెలివిగా ఇదే ప్రాసెసర్ని మళ్ళీ యూజ్లోకి తీసుకొని రావాలని చెప్పేసి దీన్నే వీళ్ళు స్నాప్డ్రాగన్ 4 Gen 1 అనే పేరుతోటి కొంచెం క్లాక్ స్పీడ్ తక్కువ చేసి మళ్ళీ మార్కెట్లో తీసుకొచ్చారు. స్నాప్డ్రాగన్ 4 Gen 1 వేరు అనుకుంటూ ఉంటారు. ఈ రెండు ప్రాసెసర్ల స్పెసిఫికేషన్స్ మీరు ఒకసారి ఇంటర్నెట్లో కొట్టి చూడండి, అన్ని మీకు సేమ్ టు సేమ్ కనిపిస్తాయి. సరే, ఇక్కడ వరకు ఓకే అనుకుందాం. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, స్నాప్డ్రాగన్ 4 Gen 1 కూడా బాగానే నడిచింది కాబట్టి వీళ్ళు తిరిగి ఏం చేశారు, స్నాప్డ్రాగన్ 6S Gen 3 అనే పేరుతోటి 695 ప్రాసెసర్ని కొంచెం ఓవర్ క్లాక్ చేసి దానిలో ఏ అని చెప్పేసి ఒక ఫీచర్ని యాడ్ చేసి మళ్ళీ తిరిగి లాంచ్ చేసి మొత్తం వీళ్ళు చేసింది ఏంటి అంటే 2021 ప్రాసెసరే మళ్ళీ తీసుకొస్తే బాగోదు అని చెప్పేసి పేర్లు మార్చి మనకు బాగుండే విధంగా మళ్ళీ మార్కెట్లో తీసుకొస్తున్నారు అన్నట్టు. సరే, ఏదో లాభాలు తెచ్చుకోవడానికి వీళ్ళు అలా చేశారనుకుందాం. నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ చేసింది ఏంటి అంటే మొబైల్ ప్రాసెసర్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని డబ్బాలో వేసిన గురకలలాగా మొత్తం ఇట్లా ఊపి తీసుకొచ్చి మన మీద పడేస్తున్నారు. దాని కారణంగా ఏ ప్రాసెసర్ మంచిది, ఏ ప్రాసెసర్ చెడ్డది అసలు యూజర్స్కి ఏం అర్థం కాకుండా ఈ ఆఫ్లైన్ మార్కెట్లో మొబైల్స్ కొనుక్కుంటూ ఉంటారు సరే, ఇక వాళ్ళకైతే మొత్తానికే అర్థం కాదు. అంటే ఎక్కువగా టెక్స్ ఏవి ఉండరు కదా, అంటే కొంచెం ఏజ్డ్ పర్సన్సే వెళ్ళి లేకపోతే టెక్నాలజీ మీద అంత నాలెడ్జ్ లేని వాళ్ళే వెళ్ళి ఆఫ్లైన్లో మొబైల్స్ని ఎక్కువ కొంటూ ఉంటారు. ఈ ఆన్లైన్ గురించి మాట్లాడితే కొంచెం టెక్నికల్గా అప్డేట్స్ ఉన్న వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పాల్సుకునేది ఏంటి అంటే ఇప్పుడు నేను మీకు ఒక రెండు ప్రాసెసర్లు చెప్తాను చూడండి. స్నాప్డ్రాగన్ 6 Gen 1, స్నాప్డ్రాగన్ 6S Gen 3. ఈ రెండు ప్రాసెసర్లు ఏ ప్రాసెసర్ మంచిది? ఎవరైనా సరే స్నాప్డ్రాగన్ 6S Gen 3 అని చెప్తారు, ఎందుకంటే జనరేషన్ 3 ప్రాసెసర్ కాబట్టి అదే బాగుంటుంది అనుకుంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే స్నాప్డ్రాగన్ 6 Gen 1 బెటర్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. స్నాప్డ్రాగన్ 8S Gen 3, స్నాప్డ్రాగన్ 8 Gen 1. ఈ రెండు ప్రాసెసర్లు ఏది బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఇంతకుముందు నేను చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం స్నాప్డ్రాగన్ 8 Gen 1 బెస్ట్ ఉండాలి, కాకపోతే ఇక్కడ 8S Gen 3 బెస్ట్. మళ్ళీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటి తెలుసా, ఈ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ ఏదైతే ఉంటుందో స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ని కొంచెం ఓవర్ క్లాక్ చేసి మార్కెట్లో తీసుకొచ్చారు. మొత్తానికి ఇక్కడ మొబైల్ కంపెనీలు చేస్తున్నది ఏంటి అంటే క్లాక్ స్పీడ్ని కొంచెం పెంచి కొంచెం తగ్గించి సేమ్ తీరుమారు చేసి పేర్లు మార్చి అదే ప్రాసెసర్ని మార్కెట్లో తీసుకొచ్చి వదులుతున్నారు. ఓన్లీ స్నాప్డ్రాగన్ కాదు, మిడిటెక్ వాళ్ళ పరిస్థితి కూడా అంతే ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మిడిటెక్ డైమెన్సిటీ 7200 ప్రాసెసర్, మిడిటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్. తేడా ఏమన్నా ఉంటుందా అంటే ఏం ఉండదు. ప్లస్ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే జనాలకు అర్థం కాకుండా ఉండడానికి ఆ ప్రాసెసర్ పేర్లనే మిడిటెక్ డైమెన్సిటీ 7200 ప్రో ప్రాసెసర్, తొక్క ప్రాసెసర్, తోటకూర ప్రాసెసర్ అని చెప్పేసి వెనకాల ఏదో ఒక వాడి ఆడేస్తున్నారు. కాకపోతే సేమ్ ప్రాసెసరే, కాకపోతే ఇంత క్లాక్ స్పీడ్ని పెంచేస్తున్నారు, లేకపోతే ఇంత క్లాక్ స్పీడ్ని తక్కువ చేస్తున్నారు. వీళ్ళు ఎంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు మిడిటెక్ ప్రాసెసర్ల గురించి మాట్లాడదాం. మిడిటెక్ డైమెన్సిటీ 8000 ప్రాసెసర్ ఉంది, 8100 ప్రాసెసర్ ఉంది. సో ఇవి రెండు కూడా మనకు ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ కదా. సో వీటి మధ్యలో ఇంకొక ప్రాసెసర్ ఉంటుంది మిడిటెక్ డైమెన్సిటీ 850 అని చెప్పేసి. సో మరి 8000 ప్లస్ 8100 ప్రాసెసర్ రెండింటి మధ్యలో వచ్చింది కాబట్టి ఇది కూడా ఫ్లాగ్షిప్ ప్రాసెసరే కావాలి కదా, కాకపోతే ఇది మిడ్ రేంజ్ ప్రాసెసర్. ఈ ప్రాసెసర్లో మొబైల్ కంపెనీలు చేస్తున్న ఇంకొక గిమ్మక్ ఏంటి అంటే ఇండియాస్ ఫస్ట్ ప్రాసెసర్ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పెడుతున్నారు. మాకు ఎందుకు ఇండియాస్ ఫస్ట్ ప్రాసెసర్ అయితే ఏంది, ఇండియా సెకండ్ ప్రాసెసర్ అయితే మనకు ఎందుకు, మనకు కావాల్సింది ఏంటి అంటే సేమ్ ప్రాసెసర్ని వేరే పేరుతోటి తీసుకొని రాకుండా మనం పే చేసే డబ్బులకు మనకు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ రావాలి. కాకపోతే అలా జరగట్లేదు. ఈ ఆఫ్లైన్ మార్కెట్ గురించి మాట్లాడితే ఇంకా దారుణంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి రీసెంట్గా లాంచ్ చేసిన ఒప్పో రెనో 12 Pro 12 గురించి మాట్లాడినట్టయితే అవి 37,000 ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేసేసారు. కాకపోతే దాంట్లో యూజ్ చేసే ప్రాసెసర్ అనేది అస్సలు వర్త్ కాదు. చెప్పాను కదా, ఆఫ్లైన్లో మొబైల్ కొనుక్కోవడానికి వెళ్ళే వాళ్ళకు ఈ టెక్నాలజీకి సంబంధించిన అంటే ప్రాసెసర్ ఏంటి, ర్యామ్ ఏంటి, ఇవన్నీ పెద్దగా అంత ఐడియా ఉండదు. నాకు ఇంకా తెలిసింది ఏంటి అంటే ఎక్కువ ర్యామ్ ఉంటే అదే మంచి మొబైల్ అనుకొని కొనుక్కునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. జనరల్గా ఆఫ్లైన్లో మొబైల్ కొనుక్కోవడానికి వెళ్ళే వాళ్ళు ఏమడుగుతారు తెలుసా, ప్రాసెసర్ అని కాకుండా ర్యామ్ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇదైతే నేను చాలాసార్లు గమనించాను, మీరు గమనించాలి లేదని కింద కామెంట్లో రాయండి. ఈ ఒప్పో రెనో సిరీస్ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఆఫ్లైన్లో దోచుకున్నంత వేరే ఏ బ్రాండ్ కూడా అంత దోచుకోదు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో రెనో 6 సిరీస్ గురించి మాట్లాడితే మిడిటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్ యూస్ చేశారు. అదే ఒప్పో రెనో 10 గురించి మాట్లాడితే మిడిటెక్ డైమెన్సిటీ 7050. ఒప్పో 11 గురించి మాట్లాడినట్టయితే అదే ఒప్పో రెనో 11 గురించి మాట్లాడితే మిడిటెక్ డైమెన్సిటీ 7050. మొత్తానికి ప్రాసెసర్ అదే ఉంచుతారు, మొబైల్ నేమ్ చేంజ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు మిడిటెక్ డైమెన్సిటీ 900 తీసుకున్నా, 920 తీసుకున్నా, 1080 తీసుకున్నా, 750 తీసుకున్నా, ఇవన్నీ ఆల్మోస్ట్ సేమ్ ప్రాసెసర్లే.
కొంచెం మాత్రమే తేడా ఉంటుంది. వీటినే వీళ్ళు కొంచెం క్లాక్ స్పీడ్ పెంచి కొంచెం క్లాక్ స్పీడ్ తక్కువ చేసి మార్కెట్లోకి లాంచ్ చేస్తూ ఉంటారు. ఇక రీసెంట్గానే రియల్మీ వాళ్ళు కూడా వీళ్ళ రియల్మీ 13 సిరీస్ని తీసుకొచ్చారు చూసారా. ఇక మరి వీళ్ళకి ఏమనిపించిందో ఏమో. జనరల్గా అయితే వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ప్రాసెసర్లు మార్చి మొబైల్ మార్కెట్లో తీసుకొచ్చే వాళ్ళు. కాకపోతే లాస్ట్ టైం వీళ్ళు ఒప్పో Reno 12 సిరీస్లో ఏ ప్రాసెసర్ అయితే వాడారో 13 సిరీస్లో అదే ప్రాసెసర్ వాడారు. ఈ మాత్రం దానికోసం మళ్ళీ దీన్ని 13 అని పేరు పెట్టడం ఎందుకు? అంతేకాకుండా కొంచెం మాత్రమే చేంజెస్ చేశారు. ఈవెన్ ఇక కెమెరా గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే టెలిస్కోప్ లెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని డిగ్రేడ్ చేశారు. మరి డబ్బులు ఏమైనా తక్కువ తీసుకుంటున్నారా అంటే డబ్బులు కూడా ఎక్కువనే తీసుకుంటున్నారు. దాంతోపాటే ఈ మధ్యకాలంలో అని చెప్పేసి ఒక కొత్త ఫీచర్ వచ్చింది. కొత్తది ఏం కాదు. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్క మొబైల్ కంపెనీ మా మొబైల్లలో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే, గురించి నేను తప్పు పట్టట్లేదు. అనేది మంచి ఫీచరే, మంచి పనులే చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు అని చెప్పేసి ఒక ఫీచర్ ఇచ్చిన కారణంగా మిగతా ఫీచర్స్ అన్నింటినీ కాంప్రమైజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో మనకు 5G వచ్చిన కొత్తలో మొబైల్ అనేది 4G ఉండేది, 5G ఉండేది. 4G మొబైల్తో పోల్చుకున్నట్టయితే 5G అని ఒక్కటి ఇచ్చిన కారణంగా కెమెరా పర్ఫార్మెన్స్ తక్కువ చేసేవాళ్ళు, తర్వాత స్టోరేజ్ అనేది తక్కువ ఇచ్చేవాళ్ళు, రైటింగ్ స్పీడ్ తక్కువ చేసేవాళ్ళు, మొబైల్ స్టోరేజ్ టైప్ని తక్కువ చేసేవాళ్ళు, ర్యామ్ టైప్ని తక్కువ చేసేవాళ్ళు, కెమెరా కూడా అంతంత మాత్రంగానే ఇచ్చేవాళ్ళు. ఎందుకు అని అంటే ఇక్కడ 5G అని చెప్పేసి యాడ్ చేశారు కాబట్టి. సో అలానే ఈ మధ్యకాలంలో అని చెప్పేసి యాడ్ చేస్తున్నారు అని అంటే మొబైల్ నుంచి ఏదో ఒకటి తీసుకొని ఈ ఏఐని ఇస్తున్నారు అన్నట్టు. మరి ఏ ఫీచర్స్లలో అన్ని యూజ్ అవుతున్నాయంటే ఏవో కొన్ని మాత్రం యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సామ్సంగ్లో సర్కిల్ టు సెర్చ్ అని చెప్పేసి ఒక ఫీచర్ ఉంటుంది. యాక్చువల్లీ అది గూగుల్ లెన్సే, కాకపోతే దీన్ని వీళ్ళు పేరు మార్చి సర్కిల్ టు సెర్చ్ అని తీసుకొచ్చారు. గూగుల్ లెన్స్లో ఏం చేసేవాళ్ళం, మనకి ఏ ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలో దాన్ని స్క్రీన్ షాట్ తీసి గూగుల్ లెన్స్లో అప్లోడ్ చేస్తే వచ్చేది. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే సర్కిల్ చేస్తూ వస్తుంది, అంతే తేడా. ఇక నెక్స్ట్ మొబైల్ కంపెనీలు మనతో ఆడుకునేది ఎక్కడ అంటే ఈ IP68 రేటింగ్, 69 రేటింగ్ అని చెప్పేసి చాలా మార్కెటింగ్ చేస్తున్నాయి. యాక్చువల్లీ నేను కూడా ఒక 2 ఒప్పోకి సంబంధించిన మొబైల్ వేసాను. ఒప్పో F27 ప్రోను ఏమో తీసుకొని నా బిల్డింగ్ పై నుంచి వెళ్ళి కింద ఎత్తేసిన తర్వాత ఆ మొబైల్ అనేది కింద పడి పగలలేదు. అలానే ఒక మొబైల్ పై నుంచి నేను బైక్ పోనిచ్చాను. సో అయినా కూడా ఆ మొబైల్ పగలలేదు. సో ఇక్కడ వరకు బాగానే ఉంది, నిజంగానే పగలలేదు, బాగానే ఉంది. ఇక కొన్ని అడ్వర్టైజ్మెంట్లో ఏం చేస్తున్నారంటే మొబైల్ తీసుకొని అక్రోట్లు బాగా కొడుతున్నారు. దాని తర్వాత క్రికెట్ ఆడేటప్పుడు వికెట్లు పెడతారు చూసారా. సో ఆ వికెట్లను కూడా ఈ మొబైల్ తీసుకొని కొడుతున్నారు, అవి భూమిలో పడి పోవడానికి వికెట్లు. ఇంకొక అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంది అంటే డైరెక్ట్ తీసుకెళ్లి వాషింగ్ మిషన్లోనే ఉతుకుతున్నారు. సో మరి నిజంగానే ఈ మొబైల్ అనేవి IP68 రేటింగ్ కావా, IP69 రేటింగ్ కావా అంటే IP68 రేటింగ్ ఉంది, IP69 రేటింగ్ ఉంది. నేను కూడా మొబైల్ నీళ్ళతోటి కడిగాను, ఎటువంటి డ్యామేజ్ కాలేదు. అయితే అడ్వర్టైజ్మెంట్ చూసి మనం కూడా క్రికెట్ ఆడేటప్పుడు ఆ వికెట్ని బండ తీసుకొని కొట్టే బదులు మన దగ్గర ఉన్న ఒప్పో మొబైల్ తీసుకొని కొట్టి అది డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, వాళ్ళు ఎటువంటి వారంటీ ఇవ్వరు. అలానే ఇప్పుడు వాళ్ళు మొబైల్ని వాషింగ్ మిషన్లో ఉతికారు కదా అని చెప్పేసి మనం కూడా ఆ మొబైల్ని వర్షంలో వాడామనుకోండి, అటువంటిప్పుడు ఆ మొబైల్లోకి నీళ్ళు వెళ్ళాయి, మొబైల్ డిస్ప్లే ఖరాబ్ అయిపోవడమో లేకపోతే మొబైల్ బ్యాటరీ ఇవ్వడం ఏదో ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అటువంటిప్పుడు వాళ్ళు ఎటువంటి గ్యారంటీ ఇవ్వరు, దాన్ని వాళ్ళు మీకు రీప్లేస్మెంట్ చేసి కూడా ఇవ్వరు. ఒకవేళ మీ దగ్గర ఇన్సూరెన్స్ ఉంటే మీకు రీప్లేస్మెంట్ అవుద్ది కావచ్చు, కానీ ఇక వేరే ఏ పరిస్థితుల్లో అయినా సరే వాళ్ళు మీకు రీప్లేస్మెంట్ చేసి ఇవ్వరు. అలానే మొబైల్ నేను ఇంతకుముందు పైనుంచి కింద పడేసాను చూసారా. సో వాళ్ళు కంపెనీ వాళ్ళు మనకు చెప్తారు కాబట్టి మనం అలా చేస్తాం. మీరు కూడా అలానే చేశారనుకోండి, మొబైల్ అనేది కింద పడి బ్రేక్ అయిపోయింది అనుకోండి, సో అటువంటిప్పుడు వాళ్ళు ఎటువంటి గ్యారంటీ ఇవ్వరు. కాబట్టి ఇదైతే గుర్తుపెట్టుకోండి. మొత్తం చెప్పదలుచుకున్న దాని ఉద్దేశం ఏంటి అంటే కంపెనీ వాళ్ళు చేసే క్లైమ్ ఓకే, IP68 రేటింగ్ ఉంటుంది, IP69 రేటింగ్ ఉంటుంది, మొబైల్ అనేది దృఢంగా ఉంటుంది, ఇవన్నీ కామనే. కాకపోతే దాన్ని మీరు కూడా అలానే ట్రై చేశారనుకోండి, అటువంటిప్పుడు మొబైల్ అనేది డ్యామేజ్ అయిందనుకోండి బై మిస్టేక్, అటువంటిప్పుడు మాత్రం ఆ మొబైల్ అనేది మీకు రీప్లేస్ చేసి ఇవ్వబడదు. సో ఈ విషయం ఏదైతే ఉంటుందో దీన్ని కంపెనీ వాళ్ళు క్లియర్ కట్గా చెప్తే బాగుండేది, కాకపోతే వాళ్ళు క్లియర్ కట్గా చెప్పరు. సో ఇలా కంపెనీ వాళ్ళు మనల్ని బకా చేయడం ఈ విషయాలలోనే కాకుండా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను. సో దానిలో ఒకటి వచ్చేసి హై బ్రైట్నెస్ మోడ్, అంటే మా మొబైల్లో 1000 నిట్స్ ఉన్నాయి, 1000 నిట్స్ ఎక్కడిది ఇప్పుడు డైరెక్ట్ 5000 నిట్స్, 7000 నిట్స్, 10,000 నిట్స్ కూడా వెళ్ళిపోయేటట్టు ఉన్నారు. సో మా మొబైల్లో 10,000 నిట్స్ బ్రైట్నెస్ ఉంది అని చెప్పేసి మొబైల్ సేల్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే ఈ మొబైల్ యొక్క బ్రైట్నెస్ నిట్స్ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, ఒక్క పిక్సెల్ అనేది మనకు 5000 నిట్స్ టచ్ చేసినా సరే వాళ్ళు అదే క్లైమ్ చేస్తూ ఉంటారు. అయినా కూడా మనకి పీక్ బ్రైట్నెస్ అనేది HDRలో పెట్టుకుంటే, యూట్యూబ్లో HDRలో పెట్టుకుంటే కనిపిస్తుంది కాబట్టి, కాకపోతే చాలా మంది HDRలో పెట్టుకొని చూడాలి. నెట్ఫ్లిక్స్లో కూడా మనం HDR పెట్టుకొని చూడాలి అంటే ఎక్కువ మనీ పెట్టి ప్లాన్స్ని అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ప్లస్ కంటెంట్ కూడా మనకు అంత ఎక్కువ కనబడదు. కాబట్టి ఇది కూడా ఒక మార్కెట్ గిమ్మికే, వర్చువల్ ర్యామ్ కూడా మార్కెట్ గిమ్మికే. అంతేకాకుండా మేము 7 ఇయర్స్ పాటు అప్డేట్స్ ఇస్తాం, 5 ఇయర్స్ పాటు అప్డేట్స్ ఇస్తామని చెప్తున్నారు. కాకపోతే కుప్పలుగా మార్కెట్లోకి మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారు కాబట్టి అన్ని ఇయర్స్ పాటు అప్డేట్స్ ఇవ్వడం కూడా కుదరదు, అది కూడా ఒక గిమ్మికే. 2 మెగాపిక్సెల్ అని చెప్పేసి ఒక కెమెరాని అంటగడుతూ ఉంటారు, కాకపోతే అది కూడా గిమ్మికే. ఆ కెమెరా ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే. సో ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ గురించి మాట్లాడదాం. ఇట్లాంటి లొకేషన్స్ ఏవైతే ఉంటాయో, ప్రైమ్ లొకేషన్స్ ఏవైతే ఉంటాయో అటువంటి చోటికి జనరల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ ని తీసుకెళ్తూ ఉంటాయి. సో అక్కడ వీళ్ళ మొబైల్ యూజ్ చేసి మంచి లొకేషన్స్ ని ఫొటోస్ క్యాప్చర్ చేసే విధంగా చేస్తారు అన్నట్టు. సో అటువంటిప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఆ లొకేషన్స్ చూసిన కారణంగా
ఆ ఫోన్ ని మనం టెంప్ట్ అయి కొనుక్కుంటూ ఉంటాం. జనరల్ గా మనం డొక్కు ఫోన్ తీసుకొని మంచి లొకేషన్ క్యాప్చర్ చేసాం అనుకోండి, అయినా కూడా ఆ లొకేషన్ కారణంగా ఆ ఫోన్ తోటి క్యాప్చర్ చేసినాం కాబట్టి ఆ ఫోన్ మంచిది అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫోన్ మంచిదని కాదు, అలా అని చెప్పేసి ఫోన్ చెడ్డదని కూడా కాదు, ఇది ఒక టెక్నిక్ అన్నట్టు. సో మరి ఇది కూడా మీరు గమనించండి. జనరల్ గా యూట్యూబ్ లో చాలా రకాల ఫొటోస్ అనేవి మనకు ఫోన్ తోటి క్యాప్చర్ చేసి మంచి మంచి లొకేషన్ చూపిస్తూ ఉంటారు చూసారా. సో అటువంటి ఫొటోస్ అనేవి మీరు ఆ మొబైల్ కొనుక్కున్న తర్వాత క్యాప్చర్ చేయగలగాలి అంటే మీకు కూడా అటువంటి లొకేషన్స్ ఉండాలి అని అర్థం. చెప్పదలుచుకున్న దాని ఉద్దేశం ఏంటి అంటే, మొబైల్లో ఉండే కెమెరా పర్ఫార్మెన్స్ అనేది యావరేజ్ ఉన్నా సరే మనం క్యాప్చర్ చేసే సీన్ అనేది బాగుంది అనుకోండి, అటువంటప్పుడు మనకు అది బాగా కనిపిస్తూ ఉంటుంది. అరే ఈ ఫోన్ తోటి క్యాప్చర్ చేస్తే మంచి మంచి ఫొటోస్ క్యాప్చర్ అవుతాయేమో అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి వేరే వేరే దేశాలలోకి వెళ్ళి ఫొటోస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాం చూసారా. సో వాటిని మనం బ్లైండ్గా నమ్మకూడదు. సో మరి నేను చెప్పదలుచుకున్న విషయాలు ఈ వీడియోలో మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఇంకా ఏమైనా పాయింట్ నేను మిస్ చేస్తుంటే కింద కామెంట్లో రాయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.